దేవుని మనసులో నుండి పుట్టుకొచ్చిన ప్రేమ లేక దేవుడు ఎవరు, మానవులు ఎవరు, సృష్టి ఎలా సృష్టించబడింది, మానవుడు మరణిస్తే గమ్యం ఎటు, పరలోకం, పాతాళలోకం, భూలోకం, 3 ఆకాశాలు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. మానవుడు ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, దేవుని పక్షమున ఎలా ఉండాలి, ప్రజల పక్షమున ఎలా ఉండాలి, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, నలుగురితో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా జీవించాలి, తల్లిదండ్రుల బిడ్డలను ఎలా పెంచాలి, ఒక సేవకుడు సంఘాన్ని ఎలా పోషించాలి, సంఘాన్ని ఎలా నడిపించాలి, ఒక నాయకుడు జనాంగాన్ని ఎలా నడిపించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నదమ్ముల మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలి, అక్క చెల్లెల మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలి, నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని కొరకు ప్రార్థించు, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థించు అని చెప్పిన ఏకైక అద్భుతమైన నిజమైన గ్రంథం బైబుల్.